కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ టికెట్ ఫ్రీ. కథ మొదలు పెడదాం. బుల్లబ్బాయికి 40 ఏళ్ళు దగ్గర పడ్డాయి. ఇంకా పెళ్లి కాలేదు. ముదిరిపోయిన బెండకాయ. వీడికి ఇంకా పిల్లనిచ్చేది ఎవరు? ఒకవేళ ఇచ్చినా దానికి ఎన్ని లోపాలు ఉంటాయో అంటూ స్నేహితులు, బంధువులు విసిరే మాటలకు చెవులు ఎప్పుడూ అలవాటు పడ్డాయి. అయినా ఏ అచ్చట ముచ్చట లేకుండానే తెల్లార్చుకోవడం బోల్డంత ఇబ్బందిగానే ఉంటుంది బుల్లబ్బాయికి. మొన్నటి వరకు సరైన ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. దాంతో అటు సొసైటీలోనూ ఇటు సంబంధాలు వెతికి పట్టుకోవడంలోనూ వీక్ అయ్యాడు. తల్లిదండ్రులు కూడా తన పెళ్లి విషయంలో చేతులెత్తేయటంతో ఇక తన తిప్పలు ఏవో తనే పడాలని గట్టి కంకణం కట్టుకున్నాడు. ఈ క్రమంలోనే పార్కులు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ అలా కనిపించిన ప్రతి చోట కనిపించిన అమ్మాయిని చూడటం మొదలుపెట్టాడు. ఒకరిద్దరిని ఫాలో అయి చీలు చీదరింపులు కూడా జీర్ణించుకున్నాడు. ఇలా ఉండగా ఓ రోజు బస్టాప్లో నిలబడ్డ అతనికి ఎదురు బస్టాప్లో తనకు సరిగ్గా సూట్ అవుతుంది అనిపించే అనుష్క లాంటి ఓ అందమైన యువతి మెరిసింది కళ్ళ ముందు. మెడలో నల్లపూసలు, కాళ్ళ మెట్టెలు కనిపించకపోవడంతో గుండె గుబగుబలాడింది. నువ్వీ ధరణి, నేనా ధరణి, బస్టాప్ కలిపింది ఇద్దరిని అని పాట పాడుకుంటూ ఎలాగో కష్టపడి ఆమె అడ్రస్ సంపాదించాడు. క్యాలెండర్లో శుభగడియలు వెతికి నేరుగా ఆమె ఇంటికి వెళ్ళి డోర్ తట్టాడు. ఐ లవ్ యూ చెప్దామని. ఓ మగమనిషి డోర్ తెరుచుకొని బయటికి వచ్చాడు కాసేపటికి. బహుశా తను చూసిన అమ్మాయి అతని తల్లో అయి ఉంటుందని చల్లకొచ్చి ముంత దాచటం మా బ్లడ్లోనే లేదు. నేను ఈ ఇంట్లో ఉండే అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. దయచేసి నా ప్రాబ్లం ఫిక్స్ చేయండి అన్నాడు. చేస్తారా? చేస్తా. నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కలిపి ఫిక్స్ చేస్తా. ఏదో ఆడవాళ్ళకి బస్ టికెట్ ఫ్రీ అన్నారు కదా అని కక్కుర్తిపడి ఆడవేషంలో తిరుగుతుంటే లవ్వు కొవ్వు అంటూ వెంటపడతావా అంటూ మూలలో ఉన్న చీపురు కట్ట అందుకున్నాడు ఆ మగతను. ఇప్పటిదాకా ఎన్నో సంబంధాలు క్యాన్సిల్ అయిన అనుభవం ఉన్న ఈ సంబంధం ఈ రేంజ్లో షాక్ ఇచ్చినందుకు బెంబేలెత్తిపోతూ చీపురు చురక అంటకుండానే పరారయ్యారు బుల్లబ్బాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.